హాయ్ వ్యూవర్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక 3 అప్డేట్స్ దాకా ఉన్నాయి. సో వీడియో చివరికి చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా బీసీసీఐ కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంది. అది ఐపీఎల్ ఫ్రాంచైజెస్ గురించి రోజుకో న్యూస్ అయితే బయటకు వస్తుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజయ్ శాంసన్ తొలగిపోయే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ధ్రువ్ జురేల్ కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్తారని తెలుస్తోంది. అదేవిధంగా సిఎస్కే కి రవిచంద్రన్ అశ్విన్ వీడబోతున్నట్టు మనకి కథనాలు అయితే వస్తున్నాయి. సో తన ప్లేస్ లో ఎవరిని రీప్లేస్మెంట్ చేస్తారనేది కూడా గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. సో సిఎస్కే నలుగురు ప్లేయర్లతో చెక్ పెట్టాలి అని భావిస్తోంది మినీ వేలంలో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఆఫ్టర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ తర్వాత రోకో రిటైర్మెంట్ ఇస్తారని మనకు తెలుస్తున్న సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే చాలా పెద్ద బ్లో ఇండియాకి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోకో లేని లోటు ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ లో మనకి కనిపిస్తోంది కాబట్టి, సో మరి ఇది నిజం కాకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఈ డెసిషన్ బీసీసీఐ రోకోతో చర్చలు చేసినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఎంతవరకు నిర్ణయం తీసుకుంటారనేది. తీసుకోకూడదని అయితే కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం, మనకి ఉమెన్స్ టోర్నమెంట్ అంటే విమెన్స్ వరల్డ్ కప్ నడుస్తుంది కదా. సో దాంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం ఉంది కదా, దాంట్లో అక్కడ ఆ మ్యాచ్ అయితే జరగకపోవచ్చు మన టీమిండియా మ్యాచ్ అయితే. ఎందుకంటే ఆర్సీబీ ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది కదా ఈ సీజన్ 18 లో. దాని గురించి దర్యాప్తులు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మహారాజా T20 ట్రోఫీయే జరుగుతున్నప్పుడు అక్కడ పర్మిషన్ అది ఇవ్వలేరని చెప్పుకోవచ్చు పర్మిషన్. కాబట్టి ఇక్కడ కూడా పోలీసులు అయితే అలౌ చేయలేదని తెలుస్తున్న సమాచారం. మైసూర్ లో నిర్వహిస్తారా లేదనేది చూడాలి. బీసీసీ అయితే కసరత్తులు అయితే చేస్తోంది. అండ్ ఇక ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే, హర్షిత్ రాణా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఎక్స్ట్రా పేసర్ గా పోటీ పడుతున్నారు ఏషియా కప్ సెలక్షన్ స్క్వాడ్ కి. అదే విధంగా వికెట్ కీపర్ మీద కూడా చూస్తే ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ ఇద్దరిలో ఎవరో ఒకరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏషియా కప్ స్క్వాడ్ లో. సో సూర్యకుమార్ యాదవ్ అయితే ఫిట్ అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్ తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.